సామాజిక న్యాయస్థానం పట్ల అవగాహన సమాజంలోని ప్రతి మూలకు చేరాలనేది తమ లక్ష్యమని ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్, క్యాపిటల్ ఫౌండేషన్ అభిప్రాయపడింది. రాబోయే అకాడమిక్ ఇయర్లో లీగల్ ఎయిడ్ క్యాంప్స్ ద్వారా ప్రజలకు సాయాన్ని అందిస్తామన్నారు. అందుకోసమే ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్, క్యాపిటల్ ఫౌండేషన్ సంస్థతో కలిసి పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగా జూలై 26వ తేదీన ఛాలెంజెస్ బిఫోర్ పార్లమెంటరీ డెమోక్రసీ ఇన్ ఇండియా చర్చా కార్యక్రమం జరగనుందని క్యాపిటల్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కె పురుషోత్తం రెడ్డి అన్నారు. అనంతరం అవార్డుల ప్రదానం జరగనుంది. ఇందుకు హైదరాబాద్ తాజ్ కృష్ణ వేదిక కానుంది. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని లా స్కూల్ డైరెక్టర్ పి రవిశేఖర్ రాజు అన్నారు. బట్ ఇన్ దిస్ కంట్రీ సివిల్ సొసైటీలో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ పైన డెమోక్రాటిక్ డిస్కషన్ ఉండాలి, అకాడమిక్. విత్ దట్ పర్పస్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ ఆఫ్ ఇండియా, ఇప్పుడు మా యొక్క ప్రెసిడెంట్, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ జస్టిస్ ఏకే పట్నాయక్, సుప్రీం కోర్ట్ రిటైర్డ్ జడ్జ్. There are so many judges, former attorney generals, all of them are members, and the main purpose is that there should be a civic forum where issues are discussed and then all these issues are submitted to the parliament. It will help this country in the law making process. Friends, ఎక్కువ టైం తీసుకోకుండా మీ అందరికి ఇన్విటేషన్స్ ఉన్నాయి. దీంట్లో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, వీ హ్యాడ్ ఏ వెరీ డిస్టింగ్విష్డ్ పార్లమెంటేరియన్ జైపాల్ రెడ్డి గారు. ఆయన కూడా మా యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఉండే లాంగ్ బ్యాక్, మాకన్నా 1 year సీనియర్, and he was highly committed to the concept of democracy. ఎంత కమిటెడ్ అంటే, వెన్ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు he differed with Mrs. Madam Gandhi and he had the guts to say you are doing wrong అని ఆ పాయింట్లో చాలా ఇంపార్టెంట్. ఒకటే కరేజ్ ఉండాలి టు డిఫర్, అండ్ దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ వెన్ వీఆర్ సెల్ఫ్లెస్. ఈక్వై లా స్కూల్లో ముఖ్యంగా ఏ లా స్కూల్కైనా కానీ ఒక ఆబ్జెక్ట్ అనేది ఉంటుంది. అదేంటంటే డిస్సిమినేట్ ద లీగల్ నాలెడ్జ్. ఇన్ లీగల్ నాలెడ్జ్ కానీ లీగల్ అవేర్నెస్ కానీ సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకురావాలి. ఆ ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని మేము గత అకాడమిక్ ఇయర్లో 7 జిల్లాలలో, తెలంగాణ రాష్ట్రంలో 7 జిల్లాల్లో లీగల్ ఎయిడ్ క్యాంప్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఈ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే ప్రజలకు లీగల్ అవేర్నెస్ కల్పిస్తున్నాం. చైల్డ్ ట్రాఫికింగ్ కానీ, యాంటీ డ్రగ్ కానీ, అండ్ రైట్స్ ఆఫ్ ద పీపుల్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ద సిటిజన్స్, అండ్ ఆ విధంగా కొన్ని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ రాబోయే అకాడమిక్ ఇయర్లో మా టార్గెట్ ఏంటంటే ఇంకో 10 జిల్లాల్లో ఈ లీగల్ ఎయిడ్ క్యాంప్స్ ద్వారా ప్రజలకు లీగల్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఉద్దేశంతో మేము ఉన్నాం. ముఖ్యంగా ఈ క్యాపిటల్ ఫౌండేషన్ వాళ్ళ యొక్క ఆశయాలకు, ఇక్ఫై లా స్కూల్ అండ్ ఇక్ఫై యూనివర్సిటీ యొక్క ఆశయాలకు చాలా దగ్గర సంబంధం ఉంది. అందుచేతనే మనం వారితో కొలాబరేట్ కావడం జరిగింది. ఈ యొక్క అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు టేక్ ద ఇష్యూస్ టుగెదర్ అండ్ ఎన్ష్యూర్ దట్ ద సోషల్ జస్టిస్ ఇస్ బీయింగ్ అచీవ్డ్. అది ముఖ్య ఉద్దేశం.